నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. పేర్ని నాని మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. మాటల తూటాలతో ప్రత్యర్థి నేతల మీద విరుచుకుపడే పేర్ని నాని కనీసం కష్టకాలంలో ఎవరికి సహాయం కూడా చేసే పరిస్థితులు ఉంటాయా లేవా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒక పక్క బెజవాడలో వరద బాధితులు అల్లాడిపోతూ ఉన్నారు. మరొక పక్క గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలతో వరదలతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు, సినీ నటులు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన సహాయ నిధికి కోట్లాది రూపాయల డబ్బులు దానం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది, సహాయం చేస్తా పరిస్థితి ఉంది, డొనేట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కానీ సినీ నటులను, అగ్రస్థాయి సినిమా కథానాయకులను పురుగులుగా పోల్చినటువంటి చూసినటువంటి పేర్ని నాని కనీసం 10 లక్షలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వకపోవడంపై సర్వత్రా ప్రజానీకం పేర్ని నానిని చీత్కరించుకుంటున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. జనసేన అధినేతను ఇష్టానుసారంగా మాట్లాడిన పేర్ని నాని ఈరోజు జనసేన అధినేత 2 తెలుగు రాష్ట్రాలకి 6 కోట్ల రూపాయలు, తను మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా భారతదేశంలో ఏ మంత్రి కూడా ఇవ్వలేనంత సహాయాన్ని తన ప్రభుత్వంలో ఉండి కూడా తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచినటువంటి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ని నాడు పేర్ని నాని దూషించిన తీరు కనుక చూస్తే పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా పేర్ని నాని సరిపోడంటూ బందరు ప్రజానీకమే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కేవలం మైకులు, కెమెరాలు దొరికితే పబ్లిసిటీ పిచ్చ కోసం ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పేర్ని నాని లాంటి నేతలు కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు కూడా డొనేట్ చేయకపోవటం యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ముక్కున వేలేసుకునేలా చేసిందంటే వైకాపా శ్రేణులు ఎంత కరుడుగట్టిన మనస్తత్వంతో జీవిస్తున్నారో ప్రజలకి ఇట్టే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. వరదల్లో ప్రజలు చిక్కుకొని అల్లాడిపోతూ ఉంటే, ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి వైకాపా శ్రేణులు జగన్మోహన్ రెడ్డితో సైతం కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ విమర్శలు చేస్తూ కనీసం 1 రూపాయి కూడా సహాయం చేయకపోగా, 1 పులిహార పొట్లం కూడా ఎవరికి పంచకపోగా, ప్రభుత్వాన్ని ప్రజలనే టార్గెట్ చేస్తూ ప్రజలు తమకు ఓట్లు వేయలేదనేటువంటి ఉద్దేశంతో ప్రజల మీదే విషం కక్కుతున్నటువంటి పేర్ని నాని లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చూస్తూ ఉంటే యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా వారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఎప్పటికైనా పేర్ని నాని లాంటి నేతలు మారి వరద బాధితుల సహాయార్థం కోసం సహాయం చేస్తారని ఆశిద్దాం.